మేషరాశి జనవరి 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి మీకు రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా బెజవాడ కనకదుర్గమ్మకి, గణగాపురం దత్తాత్రేయ స్వామి వారికి నమస్కారాలతో ఈ జనవరి 2024 సంవత్సరంలో మేషరాశి వారికి గురుడు జన్మరాశిలో ఉండడం జరిగింది. కాబట్టి మనకి డిసెంబర్ 31, 2023 నుంచి మనకి ఈ యొక్క గురుడు కొంచెం మార్పు చెందాడు. కాబట్టి ఇక్కడ జన్మ గురుడు మనకి కాస్త మంద కొడితనాన్ని ఇస్తుంది. పనుల్లో కొంచెం అనారోగ్య భావనలతో మనం పని చేయలేకపోతున్నామే అనేటటువంటి భావనతో ఉంటారు. అదేవిధంగా 12ంట్లో ఉన్నటువంటి రాహువు మీకు తీర్థయాత్రలకి, తీర్థక్షేత్రాలకి తీసుకెళ్తూ చక్కగా మిమ్మల్ని మొండితనంతో ఈ యొక్క కేతువు 6వ ఇంట కేతువు మీకు విజయాలు సాధిస్తాడు. శత్రువులపై మీరు విజయాలు సాధిస్తారు. లాభంలో ఉన్నటువంటి శని మీకు అనేకమైనటువంటి లాభాలను తెచ్చిపెడుతుంది. ఇతరుల వనరుల ద్వారా మీకు అన్ని పనులు కూడా అధిక ఆదాయం వస్తుంది. మీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు అంతా కూడా ఏం చేస్తారంటే మీకు డిఏలతో పాటు అన్ని అరియర్స్లు మీకు వచ్చేస్తాయి. ప్రభుత్వం మార్పు జరుగుతుందని నేను చెప్పాను డిసెంబర్ ఈ యొక్క నెలల్లో గ్రహ మార్పుల వల్ల. ఆ విధంగా తెలంగాణలో మనకి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం భారీ మార్పుతో రావడం జరిగింది. అదేవిధంగా మీ జీవితాల్లో కూడా మంచి చక్కటి మార్పు అనేటటువంటిది వస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి జీతాలు పెరుగుతాయి. డిఏలు కొత్తగా అనూహ్యమైనటువంటి మార్పులు మీ జీవితంలో జరుగుతాయన్నమాట. కాబట్టి మనకి ఈ యొక్క రవి జనవరి 15 నుంచి 2024 సంవత్సరంలో మనకి మకర రాశి ప్రవేశం చేస్తాడు. అప్పటి నుంచి మీకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది ఈ నెలలో. అంతకుముందు భాగ్య రవి మీకు అనేకమైనటువంటి ప్రభుత్వ పనులన్నీ కూడా, ఎంతో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసి పెడతాడు ఈ జనవరి మొదటి 2 వారాలలో. అదేవిధంగా ఈ యొక్క కుజుడు మనకి ఈ ధనుస్సు రాశిలో ఉండి మీకు స్థలం లేనటువంటి వాళ్ళకి స్థలాలు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ఇళ్ళు కొంచెం అధిక ఖర్చుతో మీకు కొనుక్కోవడం జరుగుతుంది. అలాగే మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా మీరు అధిక రేటు రాకపోయినా మీరు నష్టపోకుండా మిమ్మల్ని కాపాడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క బుధుడు డిసెంబర్ 28, 2023 సంవత్సరంలో వృశ్చిక రాశిలోనే ఉన్నాడు. అలాగే డైరెక్ట్ అవుతాడు జనవరి 2, 2024 సంవత్సరంలో బుధుడు డైరెక్ట్ అవుతాడు. కాబట్టి మీకు అధికమైనటువంటి ఫలితాలను మీకు అందించడం జరుగుతుందన్నమాట. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువులు ముందంజలో ఉంటాయి. అలాగే విదేశీ విద్యార్థులు విశ్వవిద్యాలయాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళ కళలు సఫలమవుతాయి. మీరు కోరుకున్న చోట్లకి మీరు చేరడం జరుగుతుంది. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహుకి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలతో పేద బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే కనకదుర్గాదేవికి బెజవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకోండి. బెజవాడ కనకదుర్గమ్మ గిరి ప్రదక్షిణం చేయండి. ఈ విధంగా మీరు ఇంట్లో కుంకుమార్చన బెజవాడ కనకదుర్గమ్మకు చేయడం ద్వారా రాహువు శాంతిస్తాడు. మీ జీవితాలు బాగుంటాయి. శుభమస్తు.